వేద ఏం చేస్తున్నావు? అందరి ఫేవరెట్ గుత్తొంకాయ. వావ్. పల్లీలు ఏం చేస్తున్నావు ఇప్పుడు? పల్లీలు వేపుతున్నా. ఎందుకు కడాయిలో వేయించవచ్చు కదా? గిన్నెలు ఎక్కువ పడతాయి అందుకే కుక్కర్లో ఫ్రై చేస్తున్నావా? వెరీ గుడ్. ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు ఈ 3 కూడా వేయించుకోవాలి. సో తర్వాత కడాయిలో ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. పల్లీలు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి. నేను బాగా వస్తాను. యాక్చువల్గా చెక్క లవంగం కూడా వేయాలా, ఓకే. కానీ మనం ఎక్కువ మసాలా తినం కాబట్టి అది తప్పించి బగారా రైస్లోకి వేస్తాం. ఓకే. బగారా రైస్ అండి. నేను కూడా మిక్సీలో తిన్నావా? నువ్వు తిన్నాను. తిను. వేయించుకున్నవి అలాగే మగ్గించుకున్నవి 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ సో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు కూడా అండి. సో మా దగ్గర అయితే శనగబాలు లేవు, అవి కూడా వేసిందండి. మా తోటకూరలు చాలా బాగుంటాయి. సో అవి కూడా దాంతోపాటు ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నిటిని కలిపి బాగా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. పెట్టు మా పెద్దమ్మ పెట్టు. అది చూడు, మీకు తినిపిస్తారంట. ఇక్కడ మిల్క్ షేక్ ఉంది కదా, పట్టు దగ్గరికి వెళ్ళి. ఇలా వంకాయలని చీలికలుగా చేసుకుని ఏదైతే ఫైన్ పేస్ట్గా ఉందో అందులో స్టఫ్ చేసుకోవాలి. కుక్కర్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలన్నిటినీ అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అలా నెమ్మదిగా కలుపుకోవాలండి. సో పసుపు కొంచెం అయితే వేసింది, పేస్ట్ ఉందో మిగతా అంత పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. జస్ట్ ఊరికే కొత్తిమీర వేసి కుక్కర్ విజిల్ కొట్టించాలి. ఒక 2-3 విజిల్స్ కొట్టించాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా వాటర్ ఉన్నట్టయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. నా తోటికోడలు చేసి ఈ గుత్తొంకాయ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఆటనా తెచ్చినావా నా కోసం? ట్యాన్ అన్న ఊడ్చుకుంటుందా? గుడ్ బాయ్. ఇంత బాగుందో నీ చెడ్డి. అమ్మా బాయ్. సబ్స్క్రైబ్.